ఈనాటి కార్యక్రమంలో భక్తులను అనుగ్రహించినటువంటి శ్రీశైల జగద్గురు శ్రీ 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 చెన్న సిద్ధరామ పండితారాధ్య స్వామి వారికి, అలాగే ఏర్పేడు వ్యాసాశ్రమ పీఠాధీశ్వరులు శ్రీ పరిపూర్ణానందగిరి స్వామి వారికి గురువందనం సమర్పించవలసిందిగా మా ఆత్మీయ చైర్మన్ గారు నరేంద్ర చౌదరి గారు, శ్రీమతి రమాదేవి దంపతులను కోరుతున్నాం. రేపటి కోటి దీపోత్సవంలో చాలా అద్భుత ఘట్టాలను మనం దర్శించుకోబోతున్నాం. ఒకేసారి 6 సుబ్రహ్మణ్య క్షేత్రాల నుంచి కార్తికేయుడు వేంచేస్తున్నాడు. 6 క్షేత్రాల కార్తికేయులకు కూడా విశేష రీతిలో కళ్యాణ మహోత్సవాన్ని జరిపించుకోబోతున్నాం. తమిళనాడులో అలాగే తిరుచెందూరు, తిరుత్తణి, వివిధ క్షేత్రాల నుంచి దాదాపు 6 క్షేత్రాల నుంచి సుబ్రహ్మణ్య స్వామి వేంచేస్తున్నారు. మీ అందరి సమక్షంలో కూడా విశేష రీతిలో కళ్యాణోత్సవాలు జరిపించుకోబోతున్నారు. ఒక్క క్షేత్రం కాదు, 6 క్షేత్రాల నుంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్లు వేంచేస్తున్నారు. రేపు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నోరి నారాయణమూర్తి గారి ప్రవచనామృతం ఉంటుంది. అలాగే వివిధ పీఠాల నుంచి విశేష రీతిలో తపస్సంపన్నులు వేయించేస్తున్నారు. అందరూ 5:30 గంటల కల్లా వేయించేయండి. కోటి దీపోత్సవ వైభోగం మరింతగా ద్విగుణీకృతం అవుతోంది. ఆధ్యాత్మిక చరిత్రలోనే మునుపెన్నడూ చూడనటువంటి అనేక వైదిక క్రతువులు వివిధ రాష్ట్రాల నుంచి వేయించేస్తున్నారు. రేపు కాశీ జగద్గురువులు శ్రీ చంద్రశేఖర శివాచార్య మహాస్వామివారు, అలాగే కేరళలోని కాసర్గోడ్ ఎడవీర్ మఠం శ్రీ సచ్చిదానంద భారతి స్వామివారు, గోవాలోని శ్రీ దత్త పద్మనాభ పీఠం సద్గురు శ్రీ బ్రహ్మేశ్వరానంద ఆచార్య స్వామివారు వేయించేస్తున్నారు. 6 క్షేత్రాల నుంచి కార్తికేయుడే కాదు, వివిధ పీఠాల నుంచి విశేష రీతిలో తపస్సంపన్నులు కూడా వేయించేస్తున్నారు. అందరూ 5:30 గంటల కల్లా వేయించేయండి. రేపు సుబ్రహ్మణ్య క్షేత్రాల నుంచి విచ్చేసినటువంటి కార్తికేయుని కళ్యాణోత్సవాలు జరగనున్నాయి. తమిళనాడులో ఆరుపడైవీడుగా ప్రసిద్ధిగాంచినటువంటి పళని, తిరుచెందూర్, తిరుత్తణి, స్వామిమలై, తిరుపరక్కుండ్రం, పళిముదిరుచోళై క్షేత్రాల నుంచి శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు వేంచేస్తున్నారు. 6 క్షేత్రాల కళ్యాణోత్సవాలను ఒకేసారి దర్శించటం కేవలం ఈ కోటి దీపోత్సవ వేదికపై మాత్రమే జరగనున్న ఒక ఆధ్యాత్మిక అద్భుతమైన క్రతువు. కాబట్టి రేపు సాయంత్రం 5:30 కల్లా అందరూ ప్రాంగణానికి విచ్చేయవలసి ఉంటుంది, గమనించగలరు.